వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెదేపా హయాంలో బీసీలకు చంద్రబాబు అమలు చేసిన 23 పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి ఆ వర్గాలను కోలుకోలేని దెబ్బతీశారని కూటమి రాజం నియోజకవర్గం అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఆరోపించారు. సంతకవిటి మండలంలోని మండకురెటి గ్రామంలో విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైకాపా మాజీ సర్పంచ్ సమతం సాంబశివరావు, ఎంపీటీసీ సభ్యురాలు బత్తుల కుమారి ఆధ్వర్యంలో 400 కుటుంబాలు వారు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండ్రు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లు తగ్గించి వైకాపా ప్రభుత్వం దగా చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలపాలని కోరారు. లక్ష్మణరావు అలియాస్ ఎర్రోడ్, బత్తుల గోవిందరావు, గుండుబిల్లె అప్పన్న, సన్యాసరావు, బత్తుల యేసు, తమిళనాయుడు గారు, అలాగే పోటో బత్తుల సతీష్, గుండుబిల్లి సంతోష్, చిత్రెడ్డి అన్నారు, సారిపల్లి మోహనం. హలో, ఈ సభకు నమస్కారం ఇచ్చే గత వైసీపీలో చేరడం జరిగింది. దొంగ నరసయ్య, పోతురాజు పాటు, కొయ్యాన గోవిందరావు పార్టీలో చేరారు. అలాగే మరి కొంతమంది ఉన్నారు. మన రాష్ట్రం 2,50,000 కోట్ల రూపాయలు రాబడి వస్తుంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత ముందు చూపుతో మన చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో. అలాగే ఈరోజు ఈ నాయకుడు, ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత మరి ఏ మాట ఇచ్చాడో ఆ మాట మీద నిలబెట్టుకోవడంలా. ఎందుకంటే ఈరోజు స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పాడు. ఆ రోజు 25 మంది ఎంపీలు ఉంటేనే తెస్తానని చెప్పిన ఆయనకి ఈరోజు 30 మంది ఎంపీలు ఇచ్చాం. కనీసం ఒక్కసారి కూడా మరి ఆ తెలంగాణ మరి ఏ విధంగా తెచ్చుకున్నారో చూసేది నేర్చుకోలే. ఈ 30 మంది ఒక్కరోజు కూడా పార్లమెంట్ స్టార్ట్ చేయలే, ఒక్కరోజు కూడా ప్రధానమంత్రి నిలదీయలే. కానీ 17 మంది ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు 17 మంది ఎంపీలు ఉండి తెచ్చుకున్నారు. అంటే 17 మంది ఎంపీలు ఒక రాష్ట్రాన్ని తెచ్చుకునేటప్పుడు ఒక చట్ట రూపంలో ఉన్నది. చట్టం తెచ్చుకోవడానికి 30 మంది ఎంపీలు ఉన్నా కనీసం డైరెక్షన్ ఇవ్వని ముఖ్యమంత్రి ఈ 5 కోట్ల మందిని ఆయన కేసుల కోసం మనందరినీ తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పంపిస్తున్నారు. ఈ సంతకవిటిలో మా కోలప్పన్న చూపిస్తున్న పార్టీకి ఇస్తున్న సర్వీస్ ని గుర్తింపుగా ఈ మండలం నుంచి భారీ మెజార్టీ ఇస్తారని పార్టీ అధ్యక్షులు మాకు ఇప్పుడే ర్యాలీలో చెప్పారు. భవిష్యత్తులో కూడా అది జరుగుతుందని నెరవేర్చుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ఎంపీగా నన్ను ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్టానానికి, అలాగే బీజేపీ నాయకత్వానికి, అలాగే వారు జనసేన నాయకత్వానికి మనస్ఫూర్తిగా